యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనం. నీతిని బట్టి కోరెషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. చాలు. ప్రభునందు పేర మనము పారసీక రాజు అయినటువంటి కోరెషును గూర్చి మనము దేవుని వాక్యముల నుండి కొన్ని పాఠాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విషయాలు కోరెషును గూర్చి మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రభునందు పేర కోరెషును గూర్చి మనము చివరిగా ధ్యానించినటువంటి మాటలు ఏంటంటే, నన్ను నీవు ఎరుగనప్పటికీ నేను నీకు బిరుదులు ఇచ్చి తిని అని అంటాడు. నీవు నన్ను ఎరుగనప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచాను అని అంటాడు. దేవుడు కోరెషును సిద్ధపరిచాడు, కోరెషుకు బిరుదులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే పేర 13వ వచనం అంటాడు, నీతిని బట్టి నేను కోరెషును రేపితిని అంటాడు. నీతిని బట్టి నేను కోరెషును రేపాను, అతని మార్గములను నేను సరళము చేసేదను అని అంటాడు. అతను రేపిన విధానం, దేని చేత రేపాడో, ఎలా రేపాడో దేవుని వాక్యములుండి మనం ముందుగానే ధ్యానించాం. అలాగే పేర మార్గాలు సరళం చేశాడు, ఆయన త్రోవలన్నీ కూడా సరళం చేశాడు. ఎలా ఆయన సరళం చేశాడో దేవుని వాక్యములుండి మనం ముందుగానే ధ్యానించాం. తర్వాత అంటాడు, అతడు నా పట్టణమును కట్టించును అని అంటాడు. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు. అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. అతడు నా పట్టణాన్ని కట్టిస్తాడు, క్రయధనము తీసుకొనడు, లంచము పుచ్చుకొనడు, నేను వెలివేసిన వారిని అతడు విడిపించును అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, అన్యజనుడైనటువంటి అన్యరాజు అయినటువంటి ఒక అన్యుడైనటువంటి కోరెషుకి దేవుడు తన పట్టణాన్ని లేక మందిరాన్ని కట్టే అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు మందిరము లేదు, పట్టణము లేదు. ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తే, నెబుకద్నెజరు పేర 3 విడతలుగా యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చెరపట్టుకొని పోయి యెరూషలేము పట్టణాన్ని పాడు చేసి పడగొట్టి, యెరూషలేము మందిరాన్ని కూడా పడగొట్టి, ఇశ్రాయేలు ప్రజలకి నివాసము లేకుండా, దేవుని ఆరాధించటానికి మందిరము లేకుండా చేశాడు నెబుకద్నెజరు రాజు. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. ఆ బబులోను చెర తరువాత రాజ్యము పారసీకులది అవుతుంది అని చెప్పాడు. రాజ్యము పారసీకులది అయినప్పుడు
మీకు విడుదల కలుగుతుంది, మరలా నేను మిమ్మల్ని మీ దేశానికి పంపిస్తాను అని చెప్పి దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నట్లుగా లేఖన భాగములో మనము గ్రహించాలి. దేవుడు కోరేషును ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కోరేషుని గురించి అంటాడు, ఇశ్రాయేలుకి మందిరము లేదు, ఇశ్రాయేలుకి పట్టణము లేదు, ఇశ్రాయేలు యొక్క యెరూషలేము పట్టణానికి ప్రాకారాలు లేవు, కనుక ఇప్పుడు అతడు అనగా కోరేషు నా పట్టణమును కట్టించును అన్నాడు. ఈ వచనములో అయితే పట్టణమును కట్టించును అనే మాట వ్రాయబడింది. కానీ దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనములో మనం చదివితే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేశాడు. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు ఒక మందిరము కట్టించుటకు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరేషుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు అని అంటే, ఆ యెరూషలేములో ఆయనకు ఒక మందిరము కట్టించవలెనని ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మందిరాన్ని కట్టించటానికి దేవుడు కోరేషుకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మందిరము కట్టించాలి అని ఆజ్ఞ ఇచ్చినట్లు కోరేషు చెప్తున్నాడు. అలాగే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చదివితే, పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకొక మందిరము కట్టించవలెనని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర మందిరము కట్టించవలెనని దేవుడు అతనికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒక అన్యుడైనటువంటి కోరేషుకి దేవుని మందిరము కట్టే అవకాశం దొరికింది. దేవుని మందిరం కట్టడం అందరికీ చేత కాదు. దేవుని మందిరం కట్టడానికి దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశములో ఉన్నవారికి మాత్రమే దేవుడు ఆ అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. అయితే ప్రభునందు పేర దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే 132వ కీర్తన మనం చదివినట్లయితే అక్కడ దావీదు కూడా మందిరం గురించి ఎంతో ఆలోచన, ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. 3వ వచనం నుండి చదువుదాం. యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసేదను, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నేనొక నివాస స్థలము చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదికి నేను ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా రానివ్వను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు. దావీదు దేవుని సన్నిధిలో ఒక ప్రమాణం చేశాడు. ఏమని అనంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూడవలెనని, ఆయనకు ఒక మందిరాన్ని కట్టాలని ఇక్కడ దావీదు ఎంతో ఆశ కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ ఆశను బట్టి అతడు ఏం తీర్మానం చేసుకున్నాడంటే, నేను నా గుడారములోనికి వెళ్ళను, మందిరము కట్టే వరకు, స్థలము సిద్ధపరిచే వరకు
నేను నా గుడారములోనికి వెళ్ళను, నా మంచం మీదకి నేను ఎక్కను, నా కనులకు నిద్ర రానివ్వను, నా కనురెప్పలకు కునుకుపాటు కూడా రానివ్వను అని తీర్మానం చేసుకున్నాడు. అంటే ఎందుకింత తీర్మానము దావీదుకి అని అంటే దేవుని మందిరం కట్టాలి అనే ఆశ, దేవునికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేయాలనే ఆశ, దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలి, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక మందిరాన్ని నిర్మించాలనే ఆశ, ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఆ ఆశను బట్టి స్థలం వెతుకుతా ఉన్నాడు. అది ఎఫ్రాతాలో ఉన్నదని అతడు తెలుసుకున్నాడు. అది యాయీరు పొలములో ఉన్నదని అతడు గ్రహించాడు. ఆ స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆ స్థలానికి కావలసినటువంటి మందిర నిర్మాణం కావలసినటువంటి వనరులన్నీ కూడా, వస్తువులన్నీ కూడా సమకూర్చాడు. మరి మ్రానులను, అలాగే వెండిని, బంగారాన్ని, ఆయన రాళ్లను, ఇవన్నీ కూడా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని సిద్ధపరిచాడు. కానీ అన్ని సిద్ధపరిచి మందిరం కడదాం అనుకునేసరికి దేవుడు చెప్పాడు, దావీదు నువ్వు మందిరం కట్టొద్దు అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మందిరం కట్టొద్దు, ఎందుకంటే నీ చేతులు విస్తారంగా రక్తాన్ని ఒలికించాయి. నీ చేతులు విస్తారంగా రక్తాన్ని ఒలికించేవి గనుక, నీ చేతులు రక్తముతో తడిసాయి గనుక నీవు నా మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. కనుక నీ గర్భమున పుట్టేటువంటి నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడు అని చెప్పి దావీదుకి ఆ మాట చెప్పి తన కుమారుడైనటువంటి సొలొమోను చేత దేవుడు మందిరాన్ని కట్టించాడు. సొలొమోను మందిరం ఎలా కట్టాడంటే తనకు మనస్సుకు వచ్చినట్లుగా మందిరాన్ని కట్టినట్లుగా దేవుని వాక్యులు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని పేర దావీదుకైతే ఆశ ఉంది. దావీదు ఎలాంటి వాడు? దావీదుకి దావీదు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అని దేవుని వాక్యులు మనం చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడు అని అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదును దేవుడు ఆశీర్వదించాడు. దావీదుకి దేవుడు శాశ్వతమైన కృప చూపాడు. దావీదుని ఎంతగానో వర్ధల చేశాడు. కానీ ఆ దావీదు నా హృదయానుసారుడు అని చెప్పినప్పటికీ దావీదు చేత మందిరాన్ని దేవుడు కట్టించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాని లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే ఒక అన్యుడైనటువంటి కోరేషుకి దేవుని స్తోత్రం ఈ అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక అన్యుడైనటువంటి కోరేషుకి దేవుని మందిరాన్ని కట్టే అవకాశం ఇచ్చాడు. దేవుని పట్టణాన్ని కట్టే అవకాశాన్ని దేవుడు కోరేషుకి ఇచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువుని దేవుడు తన చిత్తానుసారమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అలాగే లేఖనాలు మనం పరిశీలన చేస్తే జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పరిశీలన చేస్తే, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచన భాగాన్ని, యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు సెలవిస్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలము నుండే చిగురుస్తాడు, అయితే అతడు యెహోవా ఆలయమును కట్టును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడే దేవుని ఆలయాన్ని కడతాడు. ఆ చిగురు ఎవరు అని అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చిగురుకి సాదృశ్యంగా కనబడుతున్నాడు. దావీదు వేరు, చిగురు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఏంటంట ఈ సమాచారం 2వ వచనం చదవండి. లేత మొక్క వలె ఎండిన భూమిలో నుండి మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే
దావీదు వేరు చిగురు అని మనం అక్కడ చూస్తాం. కనుక ఈ చిగురు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే, ఈ లేత మొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తే, ఈ అంకురము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని గూర్చి జకరియా ప్రవచనం ఏంటంటే, జకరియా గ్రంథములో సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్న మాట ఏంటంటే, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలము నుండి చిగురుస్తాడు, అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. ఎవరు అతడు? అతడు ఎవరండి? ఆ చిగురు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఆలయాన్ని కట్టినట్లుగా ఎక్కడన్నా ఉందా వాక్యంలో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు దేవుడు. ఆలయాన్ని ఎక్కడైనా కట్టాడా? మందిరాన్ని కట్టాడా ఎక్కడైనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు నా ఆలయాన్ని కడతాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రభువునని పేర బాహ్య సంబంధమైన ఆలయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ కట్టలేదు, కానీ ఆయన కట్టిన ఆలయం ఆత్మ సంబంధమైన ఆలయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కట్టినటువంటి ఆలయము ఆత్మ సంబంధమైన ఆలయం. ఆలయాన్ని ఆయన కట్టాడు, ఆయన నిర్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక సందర్భంలో ప్రభు చెప్పాడు, ఇదిగో నేను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను దాన్ని తిరిగి లేపుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన చెప్పింది బాహ్యమైన దేవాలయాన్ని గురించి కాదు, కానీ బాహ్యమైన దేవాలయాన్ని గురించి అనుకొని చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు, ఎన్నో అపోహాలకు పోయారు. కానీ ఆయన చెప్పింది ఆయన శరీరమును దేవాలయాన్ని గూర్చి ఆయన చెప్పినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఆలయాన్ని కడుతున్నాడు. ఆయన కట్టిన ఆలయం ఏంటంటే అది ఆత్మ సంబంధమైన ఆలయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆలయం అంటే పేతురుతో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తాడు, సీమోను నీవు పేతురవు అని అంటాడు, అంటే నీవు బండవు అంటాడు. మరలా ఒక సందర్భంలో అంటాడు నీవు కేఫావు అని అంటాడు, అనగా రాయి అని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అంటాడు. ఆ సంఘమే దేవుని యొక్క ఆలయం. కనుక ఆత్మ సంబంధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనను ఒక ఆలయముగా కడతా ఉన్నాడు, మనను ఒక ఆలయముగా నిర్మిస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, గంభీరంగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సియోను మూలరాయిగా నా యేసు నిలచియుండగా, సియోను చప్పట్లు కొడదాం అందరూ. నా యేసు నిలచియుండగా ఆత్మ సంబంధమైన మందిరముగా పాడదాం అందరం. ఆత్మ సంబంధమైన అక్కడ కట్టబడుచున్నాను, యేసుపై కట్టబడుచున్నాను. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట. అందరూ గట్టిగా పాడదాం. కొత్త పాట పాడి ఆమేన్. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడిరా. హల్లెలూయా, హల్లెలూయా. సియోను మూలరాయిగా మన ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని నిర్మిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని కడుతున్నాడు. కనుక ప్రభువునని పేర ఇదిగో చిగురు అను ఒకడు కలడు, అతడు యెహోవా ఆలయాన్ని కట్టును అని అంటే బాహ్యమైన ఆలయం కాదు, బాహ్యమైన మందిరము కాదు, కానీ ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనల్ని నిర్మిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఆత్మ సంబంధమైన మందిరముగా మనం నిర్మించబడాలి, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి. ప్రభువుని పేర లేఖనాలు సెలవిస్తున్నట్లుగా సజీవమైన రాళ్లగా మనము దేవుని యొక్క మందిరము కొరకు, నిర్మాణము కొరకు అమర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సజీవమైన రాళ్లుగా మనము అమర్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఐక్యతగా కట్టబడుతున్నప్పుడు, సమాధానంగా కట్టబడుతున్నప్పుడు, మనము దేవుని యొక్క మందిరముగా నిర్మించబడుతున్నప్పుడు ఈ మందిరములో దేవుడు నివాసము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మందిరాన్ని నిర్మించే అవకాశాన్ని పేర దేవుడు ఒక అన్యుడైనటువంటి కోరేషుకు దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మందిరాలు నిర్మించిన అనుభవాలు మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి మందిరం ప్రత్యక్షపు గుడారం, ఆ మందిరాన్ని నిర్మించిన వాడు మోషే. రెండవది సొలొమోను నిర్మించాడు మందిరాన్ని. మూడవది జెరుబ్బాబెలు నిర్మించాడు మందిరాన్ని. నాలుగవది పేర హేరోదు నిర్మించాడు మందిరాన్ని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ మందిరాలు నిర్మించిన వారు మనం చూస్తూ ఉన్నాం. కానీ జెరుబ్బాబెలు మందిరాన్ని కట్టడానికి ప్రోత్సహించిన వాడు, మందిరాన్ని కట్టేటట్లుగా చేసిన వాడు కోరేషే. దేవుడి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆ మందిరాన్ని కట్టించిన వాడుగా ఉన్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. వాస్తవానికి పేర కోరేషు నిలబడి రాళ్ళు తెప్పించి, లేకపోతే మట్టి తెప్పించి, కీలు తెప్పించి, మరి లేక బంగారం తెప్పించి, వెండి తెప్పించి మందిరాన్ని దగ్గరుండి కట్టించిన వాడు కాదు కోరేషు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యములో పేర ప్రతి ఇల్లు ఎవరి చేత అయినా ఒకరి చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే, యెహోవాయే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును కట్టినవాడు దేవుడే అని చెప్పినట్లుగా పేర ఇప్పుడు అసలు ఆ యెరూషలేము మరలా తిరిగి కట్టబడటానికి కారకుడు ఎవరంటే చెప్పండి, కోరేషే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మందిరం కట్టబడటానికి, ప్రాకారాలు కట్టబడటానికి కారకుడు కోరేషే. కనుక అలాగూ కట్టినట్లుగా ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకులు కష్టపడచ్చు, సేవకులు సజీవమైన రాళ్లుగా మిమ్మల్ని అమర్చుతూ ఉండొచ్చు. ఇదిగో సేవకులు సంఘాన్ని సమకూరుస్తూ ఉండొచ్చు, క్రొత్త ఆత్మను తీసుకొచ్చి ఆత్మ సంబంధం మందిరాన్ని ఇదిగో వృద్ధి చేస్తూ ఉండొచ్చు. కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ ఆలయాన్ని కడుతున్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అక్కడ కోరేషు అతడు నా పట్టణమును కడతాడు, కానీ అతడు క్రయధనము తీసుకొనడు అని వ్రాయబడింది. క్రయధనము తీసుకొనడు. ఆయన మందిరాన్ని కట్టినందుకు, ఆయన పని చేసినందుకు, లేకపోతే ఆ పట్టణాన్ని నిర్మించినందుకు క్రయధనము తీసుకునేవాడు కాదు, కూలి తీసుకునేవాడు కాదు, జీతం పుచ్చుకునేవాడు కాదు. అంటే ఉచితముగానే దేవుని పని చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఉచితముగానే దేవుని పని చేస్తున్నాడు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని ఆలయం. కనుక నా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు గనుక, ఆయన మందిరము కట్టే అవకాశం నాకు దొరికింది గనుక ఈ మందిరాన్ని నేను ఉచితముగానే కడతాను. హల్లెలూయా. క్రయధనము పుచ్చుకొనను అని తీర్మానం చేసుకొని క్రయధనం పుచ్చుకొనకుండా అతడు ఆ మందిరాన్ని కట్టినట్లుగా లేఖన భాగాన్ని బట్టి మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ప్రభునని పేర మందిర నిర్మాణ విషయంలో క్రయధనం పుచ్చుకోలేదు, ఆయన జీతం పుచ్చుకోలేదు, ఇదిగో కూలి తీసుకోలేదు, ఇదిగో నేను మందిరాన్ని కట్టించాను నాకు ఏంటి అని ఆయన అడగలేదు. దేవుడి స్తోత్రం. క్రయధనం తీసుకొనకుండా ఆ మందిరాన్ని ఆయన కట్టించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే లేఖనాలు మనం పరిశీలన చేస్తే పేరా, ఇప్పుడు కోరేష్ అయితే క్రయధనం తీసుకోకుండా మందిరాన్ని, పట్టణాన్ని కట్టించాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే ఆయన కూలి తీసుకొనకపోగా, క్రయధనము తీసుకొనకపోగా ఆయనే క్రయధనముగా మారిపోయినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడానికి, ఆత్మ సంబంధముగా మందిరాన్ని నిర్మించటానికి, మనను దేవునికి ఆయన ఒక మందిరముగా, ఆత్మ సంబంధం మందిరముగా అప్పగించటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన జీతం పుచ్చుకోలేదు కానీ, క్రయధనం పుచ్చుకోలేదు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయనే క్రయధనముగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుని వాక్యలో చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ప్రతిగా ఆయన తన క్రయధనాన్ని, తన ప్రాణమునే క్రయధనముగా ఇవ్వటానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణాన్ని క్రయధనముగా ఇస్తానికి వచ్చాడు ఆయన. మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం కూడా అదే మాట మనం చూస్తాం. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకుని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చాడు. విమోచన క్రయధనముగా తన్ను తాను యేసుక్రీస్తు ప్రభులు వారు అప్పగించుకున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునని పేర మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయనకు కూడా ఆలయాన్ని కట్టే అవకాశం వచ్చింది. ఆయన కడుతున్న ఆలయం ఆత్మ సంబంధమైన ఆలయం. కనుక మన దేవుని చేత, మన ప్రభు యేసుక్రీస్తు చేత మనము దేవుని ఆలయముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సజీవమైన రాయిగా నీవు ఈ ఆత్మ సంబంధమైన ఆలయములో లేక మందిరానికి నువ్వు అమర్చబడాలి. ఆత్మ సంబంధమైన మరి మందిరములో నువ్వు అమర్చబడాలి. దేవుని స్తోత్రం. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా బాప్తిస్వం పొందకుండా, ఇంకా దేవునికి నువ్వు దూరంగా ఉన్నావేమో. కనుక రక్షణ పొందటానికి తీర్మానం చేసుకొని, బాప్తిస్వం పొందటానికి తీర్మానం చేసుకొని, ప్రభువా నన్ను కూడా నువ్వు రక్షించయ్యా, నన్ను కూడా విమోచించయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి నన్ను రక్షించి నన్ను సజీవమైన రాయిగా ఆత్మ సంబంధమైన మందిరము, అయ్యా మందిరానికి నువ్వు నన్ను అమర్చయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవునికి మొర్రపెట్టు. దేవుడిని ప్రేమించి నిన్ను రక్షించి నిన్ను ఆత్మ సంబంధమైన మందిరములో నిన్ను నిర్మిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఆగస్టు 15న 7 బాప్తిస్వం తీసుకున్నారు. ప్రభువుని పేర వీరు ఆత్మ సంబంధమైన మందిరముగా వారు నిర్మించబడ్డారు. ఇప్పుడు వారు అమర్చబడ్డారు మందిరంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అలాగున అమర్చబడాలి, అలాగూ నిర్మించటానికి మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు మనం నిర్మించటానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. క్రయధనముగా మారిపోయాడు. తన ప్రాణాన్నే క్రయధనముగా ఇచ్చాడు. విమోచన క్రయధనముగా ఆయన మన ప్రభు మన కొరకు మారిపోయాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే, ఆయన రక్తం కార్చకపోతే, ఆయన శ్రమలు అనుభవించకపోతే ఈ రక్షణ మనకు దొరికేది కాదు. ఆయన తన ప్రాణమునే క్రయధనముగా ఇచ్చి ఆయన మనల్ని రక్షించాడు. మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కనుక మనల్ని రక్షించి ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన మనం నిర్మిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో చదువుదాం ఒకసారి. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని ఆజ్ఞయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో పారవేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 30 వెండి నాణ్యాలు, 30 తులముల వెండి. ఇది క్రయధనం, ఇది క్రయధనం. యూదా ఇస్కరియోతు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడు. ఇది క్రయధనం. యూదా ఇస్కరియోతు ఆ క్రయధనాన్ని తీసుకున్నాడు. తర్వాత మరలా వద్దని దేవుని ఆలయంలో విసిరి పారవేశాడు. కొమ్మరవానికి ఇవ్వాలని దాన్ని విసిరి దేవుని ఆలయంలో పారవేసి వెళ్ళిపోయాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు ఆ యాజకులు అన్నా కైఫా యూదులు ఆ క్రయధనాన్ని, ఆ 30 వెండి నాణ్యాల్ని
ఏరి వాటిని తీసుకొని వెళ్ళి కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు.